చోలాస్ మనకు ఈ సి అనే వర్డ్ బాగా గుర్తుపెట్టుకోండి. సి మనకు చోలాస్ లైక్ క్లాసిఫైస్ కూడా ఉందమ్మా. అంటే చోలాస్ ఎంతమంది ఉన్నారు, ఇవి మనకు రెండు తీసుకోవచ్చు. ద ఫస్ట్ వన్ ఇస్ ద ఎర్లీ చోలాస్ అండ్ ఇంపీరియల్ చోలాస్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసి ఇంపీరియల్ చోలాస్ అడుగుతుంటాడు. ఇంపీరియల్ చోలాస్. సో కాబట్టి మనం రెండు తీసుకుని వెళ్ళిపోదాము. ఎర్లీ చోలాస్ మనకు ఇద్దరు కింగ్స్ ఉన్నారమ్మా. అంటే బేస్ తీసుకుంటే ఒకతనేమో సెకండ్ బీసీలో ఉన్నాడు, ఇంకొకతను సెకండ్ సెంచురీ ఏడీలో ఉన్నాడు. అంటే వీళ్ళ గురించి జస్ట్ వాట్ ఇస్ చెప్పుకోవచ్చు. సెకండ్ సెంచురీ బీసీ ఏదైతే ఉందో ఎర్లీ చోలాస్ ఉన్నారు, వీళ్ళు సంగం లిటరేచర్ ఇంటర్లింక్ ఉంటుంది. సంగం లిటరేచర్ తెలుసు కదా, చోలాస్, చీరాస్, పాండ్యాస్. సో అలా చోలాస్ తీసుకుంటే ద ఫస్ట్ పర్సన్ ఇస్ కాల్డ్ యాజ్, అతని పేరు ఉంది ఎలారా, ELARA, ఎలారా అని పేరు వస్తుంది. ఈజ్ బేసికల్ గా ఎర్లీ చోలాస్ లో ఫౌండర్ అని చెప్పుకోవచ్చు. రైట్. ఇతను అప్పట్లో ద గ్రేట్ ఫౌండర్, చోళాడ్ అని నిలబెట్టింది కూడా వీడే. ఏది ఇనీషియల్ గా ఇతను ఒక ప్లేస్ ని డిక్లేర్ చేశాడు క్యాపిటల్ గా ఇతని టైంలో. దట్ ఈస్ ఉరియూర్, URIYUR, ఉరియూర్ అనే ద ఫస్ట్ క్యాపిటల్ ఫర్ ద ఎవరికి అనేది ఎర్లీ చోలాస్. మళ్ళీ ఎవరు సెకండ్ సెంచరీ బీసీలో ఉన్నవాడు వీడు. సెకండ్ సెంచరీ బీసీ ఎలారా, ఇతను ఒక ప్లేస్ డిక్లేర్ చేసి దట్ ఈస్ ఉరియూర్. ఇది క్యాపిటల్ అప్పట్లో. తర్వాత ఇతని గురించి మనకు పెద్దగా స్టోరీ ఏమీ లేదు, పెద్దగా ఇంపార్టెన్స్ కూడా లేదు.